హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y20. మనకైతే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఇచ్చారు కస్టమర్ అయితే. బ్యాటరీ అనేది ప్రాబ్లం అవుతుంది సార్, మనకి ఆన్ అవ్వట్లేదు మొబైల్ అయితే అని చెప్పి ఇచ్చారు. మనం అయితే చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నాను. మనకైతే ప్రాబ్లం అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. మనకి ఆన్ చేస్తే మనకి వివో లోగో వస్తుంది ఇలాగా, మళ్ళీ ఆఫ్ అయిపోయి మళ్ళీ వివో లోగో వస్తుంది. చూడండి, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి అయితే ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తున్నాను, మీరైతే చూడండి. లైట్ అయితే ఆఫ్ చేశాను. మనకైతే చూడొచ్చు ఆండ్రాయిడ్ అనేది వెళ్ళింది, బూటింగ్ అయితే అవుతుంది మనకి ఛార్జింగ్ పెట్టిన వెంటనే. చూద్దాం ఆన్ అవుతుందా లేదనేది. మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఆన్ అయితే అవ్వింది. బ్యాటరీ పర్సెంట్ అయితే 56% అయితే ఉంది. మీకైతే పర్సంటేజ్ కూడా చూపిస్తాను చూడండి. లోడింగ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. బ్యాటరీ చూడొచ్చు మీరు, పర్సంటేజ్ 56% ఉంది. మనమైతే ఫుల్ బ్రైట్నెస్ పెట్టి ఒకసారి ఛార్జర్ అయితే డిస్కనెక్ట్ చేద్దాం. బ్రైట్నెస్ అయితే ఫుల్గా పెట్టాను ఫ్రెండ్స్. కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేశాను. ఒకసారి కెమెరా ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. కెమెరాలో మనకి పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు మనం, కెమెరా అనేది ట్యాప్ చేసిన వెంటనే మనకి మొబైల్ అనేది ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. వివో లోగో వచ్చి ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మీరైతే చూసుకోవచ్చు, వివో అని వస్తుంది కదా, కింద ఆండ్రాయిడ్ అని వస్తుంది కదా. చూడండి, మళ్ళీ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అవుతుంది. ప్రాబ్లం అయితే మనకి బ్యాటరీ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అయితే ఇంక మొబైల్ అయితే ఇంక ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకున్నా. ఇది బ్యాక్ డోర్ అనేది ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది పెయింటింగ్ అనేది వదిలేసింది బ్యాక్ డోర్ది. మీరైతే చూసుకోవచ్చు, మీకు చూపిస్తున్నాను చూడండి. పెయింటింగ్ అనేది బ్యాక్ డోర్కి మీకు పెయింటింగ్ అనేది కొడతారు ఫ్రెండ్స్. ఇది పెయింటింగ్ చేసి వస్తుంది. కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ అనేది మీకు వదిలేయడం జరిగింది. ఆ కోటింగ్ అంతా మీకు హౌసింగ్ అయితే మీకు స్టిక్ అయిపోయి ఉన్నది. చూడవచ్చు, మీకు సిల్వర్ కలర్లో మెరుస్తుంది కదా, అది ఆ పెయింటింగ్ అన్నది మొత్తం ఊడిపోయి స్టిక్ అయిపోయి హౌసింగ్ అయితే ఉండిపోయింది. మనమైతే ఇంక బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. ఒకసారి హీట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. మనకైతే హీట్ పెట్టాను, అయినా మనకి రావలేదు. ఒకసారి మళ్ళీ హీట్ అయితే ఇస్తున్నాను, చూసుకోవచ్చు. హీటింగ్ అయితే మనకి నెక్స్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. ఇది హౌసింగ్ కాబట్టి మనకి ఆల్ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఈ హౌసింగ్ అనేది మనకి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మనకి లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాక్స్ అయితే నేను ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఓపెనర్ వస్తుంది ప్లాస్టిక్, దాంతో ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టూల్తో ఓపెన్ చేస్తాను కాబట్టి మనకి ఈ టూల్తోనే నేను యూజ్ చేస్తున్నాను. మనకైతే చూసుకోవచ్చు, హౌసింగ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్లిప్పింగ్ అయితే మదర్ బోర్డ్ క్లిప్పింగ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. 530 అయితే లిక్విడ్ కొంచెం వేసుకుంటే మీకు సరిపోతుంది. బ్యాటరీ అనేది మీకు గ్లూ అనేది ఫ్రీ చేస్తుంది లోపలంతా. బ్యాటరీ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సైడ్కి అయితే పెట్టుకున్నాను నేను. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం వేస్తున్న బ్యాటరీ ఇది.
వోల్టేజ్ అది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. బ్యాటరీ వోల్టేజ్ అయితే మనకి 3.86 అయితే ఉంది ఫ్రెండ్స్. 3.86 అంటే మనకి 30-40% అయితే ఉన్నట్టు ఛార్జింగ్ ఉంటుంది దాంట్లో అయితే. బ్యాటరీ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఒకసారి న్యూ బ్యాటరీ ఒకసారి ఫిక్స్ చేసి ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుందాం. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మనకి ఆన్ అవ్వడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి మనకైతే చూడొచ్చు మొబైల్ అయితే ఆన్ అయిపోయింది న్యూ బ్యాటరీ వేసిన వెంటనే. మీకైతే చూపిస్తాను చూడండి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో. 42% అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే. ఇప్పుడైతే కెమెరా అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. కెమెరా అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళి ఒకసారి ఫ్లాష్ అనేది ఆన్ చేసుకొని చెక్ చేసుకుందాం. ఫ్లాష్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్ నేను వీడియోలోకి వెళ్ళి. అలా మీరు ఒక 3-5 మినిట్స్ అలా పెట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. చెకింగ్ కోసం మనకి లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక 3-5 మినిట్స్ దాకా పెట్టుకున్నాను వీడియో అయితే. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి ఎంత డ్రాప్ అయిందో. మనం 42 అయితే పెట్టాం ఫ్రెండ్స్ ఇందాక. మనకైతే 40కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు మీరు. 2% అయితే డ్రాప్ అయింది. పర్వాలేదు, మీకు 2% అంటే మీకు 5 మినిట్స్ లోపు పర్లేదు. మీకు బాగా 5% అలా డ్రాప్ అయిపోతుందంటే మీకు ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసి చూడండి. ఒకసారి ఛార్జింగ్ కూడా పెట్టి చెక్ చేద్దాం, ఛార్జింగ్ అనేది పర్సంటేజ్ పెరుగుతుందా లేదనేది. 40లో అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఛార్జింగ్లో పెట్టి మీరు ఒక 5 మినిట్స్ దాకా చెక్ చేసుకోవచ్చు మీరు. అయితే వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. సార్ మళ్ళీ అయితే ఆన్ చేస్తున్నాను. నేనైతే 4 మినిట్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయితే మనకి 2% అయితే అవ్వింది. నేను వోల్టేజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను సైడ్ నుంచి. మనకి వోల్టేజ్ అనేది బాగానే వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. బ్యాటరీ మీద అయితే నేను డేట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ అయితే వస్తుంది, అదైతే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. హౌసింగ్ మీకు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది పడుతుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. సైడ్ ప్రెస్ చేయాలి మీరు, ఎడ్జ్లో ప్రెస్ చేసుకోవాలి మీరు. సెంటర్లో ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే డిస్ప్లేకి మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అవే. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేసుకున్నా, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫ్లెక్స్ అయితే వస్తుంది, అదైతే కనెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా దానిపైన మీకు సపోర్ట్ క్లిప్ అయితే ఉంటుంది. డిస్ప్లే కనెక్టర్ అనేది పైకి లేకుండా ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కేబుల్ ఉన్నది కదా, కనెక్టర్ ఏదైతే ఉందో అది పైకి లేకుండా మనకి సపోర్ట్ క్లిప్ వస్తుంది. ఇంకా స్క్రూస్, ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు.
నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఫుల్గా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది. మీకు ఎక్కడైనా ఎక్స్ట్రా గ్లూ అనేది ఉంటే మీకు అది బయటకైతే వస్తుంది. మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది మనకి స్టిక్ అయి ఉండడానికి మనకి జస్ట్ 1 అవర్ పెట్టుకుంటే మీకు బ్యాక్ డోర్ అనేది స్టిక్ అయిపోతుంది. ఆ గ్లూ అనేది డ్రై అవుతుంది మీకు. మనకి రైట్ సైడ్లో అయితే మనకి ఓల్డ్ బ్యాటరీ ఫ్రెండ్స్, ఇది రిమూవ్ చేసిన బ్యాటరీ అయితే ఇది చూసుకోవచ్చు మీరు. మొబైల్ అయితే ఆన్ చేశాను, మొబైల్ అయితే ఆన్ అవుతుంది. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది మొత్తం రబ్బర్స్ అయితే వేసి ఉంచాను నేను. మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి ఎంత ఉందో, 43% అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఒకసారి మోడల్ అయితే చూపిస్తాను మీకు. ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సిస్టమ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. మీకు నెక్స్ట్ ఇంకా అబౌట్ ఫోన్ వస్తుంది, చూసుకోవచ్చు. మోడల్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు, V2029 మోడల్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. V2029 అని సెర్చ్ చేస్తే మీకు మోడల్ అనేది వచ్చేస్తుంది. వీడియో అయితే కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.